ఒక 4 డేస్ బ్యాక్ కోల్కతాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ సంఘటనపై చాలామంది రియాక్ట్ అయ్యారు. దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, అలాగే మీడియా వాళ్ళు ఆ అమ్మాయికి సరైన న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఒక అతను మాట్లాడింది చూస్తే నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. స్వతంత్రం అంటే కేవలం బ్రిటిష్ వాడి నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవటమేనా? ఇండిపెండెన్స్ డే ఏంది? మనము ఒకడు బ్రిటిష్ వాడు రూల్ చేసే వాళ్ళ నుంచి మొత్తం దేశం కలిసి కొట్లాడిన ఇన్సిడెంట్ అది. ఓకే, మీరు ఉమెన్ రైట్స్ ని తీసుకొచ్చి ఇండిపెండెన్స్ డే గడుపుతున్నారు అంటే ఎంత హౌలాగానో నాకు అర్థమవుతలేదు. జస్ట్ బికాస్ ఈ ఇన్సిడెంట్ ఇండిపెండెన్స్ డే కి అప్పుడు అయింది కాబట్టి అంత హైలైట్ చేస్తుర్రా? బ్రిటిష్ వాడిని మన దేశం నుంచి అసలు ఎందుకు తరిమి కొట్టాం? మన దేశంలోని స్త్రీలకు గౌరవం ఇవ్వట్లేదు, మనకి గౌరవం ఇవ్వట్లేదు, మన సంపదను దోచుకుని వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతోనే గాంధీ గారు ఒక మాట అన్నారు, మన దేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చినట్లో తెలుసా? ఒక స్త్రీ అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద ఎటువంటి భయం లేకుండా తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లనే ఆయన ఎప్పుడే అన్నారు. మనకి ఎంత గొప్ప స్వాతంత్రం వచ్చిందో తెలుసా? మన దేశంలోని ఆడవాళ్ళని మనమే గౌరవించాం. అంత గొప్ప స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. చూడు తమ్ముడు, ఇటువంటి ఇన్సిడెంట్ నీ ఫ్యామిలీలో ఎవరికన్నా జరిగితే అప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అవును, నిజంగా మన దేశంలో కొన్ని విషయాల్లో స్వాతంత్రం రాలేదు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి పూర్తిగా స్వాతంత్రం అనేది రాలేదు. ఈ సంఘటన మీద నేను చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకున్నాను, కానీ అసలు పూర్తి కథ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని వీడియో చేద్దాం అనుకున్నాను. నిజంగా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ సంఘటనలో ఆ అమ్మాయికి కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఎటువంటి న్యాయం జరగదు అనే భావన నాకు అర్థమైపోయింది. డే వన్ నుంచి అక్కడ జరిగిన సంఘటనలన్నీ చూస్తే కనుక ఆ కేసుని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకెళ్లిన విధానం కనుక చూస్తూ ఉంటే కనుక ఉన్నటువంటి వ్యవస్థలన్నీ పూర్తిగా కరప్టెడ్ అయిపోయినాయని నాకు అనిపించింది. ఆ అమ్మాయి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన తర్వాత రక్తపు మడుగులో ఆ అమ్మాయి సెమీ న్యూడెడ్గా ఉంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి బాడీని చాలాసేపటి వరకు వాళ్ళకి చూపించలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఆ అమ్మాయి బాడీని చూసిన తర్వాత ఇది సూసైడ్ కాదు, ఖచ్చితంగా ఎవరో అత్యాచారం చేశారా అని చెప్పి వాళ్ళు గొడవ పెట్టడంతో అప్పటి వరకు హాస్పిటల్లోని ప్రిన్సిపల్ ఈ గొడవను ఏదో రకంగా సర్దిమణిగేద్దాం అని చెప్పి అనుకున్నాడు. తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి కొత్తవడ్డీ జూనియర్ డాక్టర్లు గొడవ చేయడంతో పోలీసుని పిలిపించడం, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా అందులో సంజయ్ రాయ్ అనే వ్యక్తి పేరు బయటికి రావడం, అతను అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఈ కేసు మూవ్ అయింది. ఆ తర్వాత అమ్మాయిని పోస్ట్ మార్టం చేస్తే అసలైన నిజాలన్నీ బయటకు వచ్చాయి. అసలు ఎంత ఘోరంగా, ఎంత నైవంచికంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు అన్నదే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే కళ్ళంట నీళ్లు తిరిగేలా ఉంది. అంతేకాదు ఆ అమ్మాయి బాడీలో 150 మిల్లీగ్రామ్స్ స్పెర్మ్ దొరికింది. ఇప్పటి వరకు పోలీసులు కూడా సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రమే ఆ అమ్మాయిని అత్యంత ఘోరంగా చంపేశాడు అనుకున్నారు. కానీ దాని వెనక ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. ఇదంతా ఎలా జరుగుతూ ఉంటే ఆ హాస్పిటల్ ప్రిన్సిపాల్ మాత్రం ఈ సంఘటనపై నేను చాలా చింతిస్తున్నాను, దీని బాధ్యత వహిస్తూ ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి రాజీనామా చేసిన వెంటనే ఇంకొక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ప్రిన్సిపాల్గా ఎలా వెళ్ళాడు. ఇక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి డాక్టర్లందరూ రోడ్డు మీదకి వచ్చి, మీడియా అందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఇతను ఈ ప్రిన్సిపాల్ పదవి నుంచి రిజైన్ చేసి ఇంకో ప్రిన్సిపాల్ పదవికి ఎలా వెళ్ళాడు? గవర్నమెంట్ సపోర్ట్ లేనిది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అడ్డంగా బుక్ చేసి అతనితో ఈ కేసు క్లోజ్ చేసేద్దాం అని చెప్పి గవర్నమెంట్ అనుకుంది ఫస్ట్ అసలు. అంతేకాకుండా హాస్పిటల్లో ఎవిడెన్స్ని కూడా నాశనం చేద్దాం అనే ప్రయత్నం జరిగిందని చెప్పి మీడియాలో కథనాలు వచ్చాయి. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రం 2 తప్పులు అయితే చేసింది. హాస్పిటల్లో ప్రిన్సిపల్ రిజైన్ చేసిన తర్వాత ఇంకొక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా జాయిన్ చేసుకున్నారు ఇంత పెద్ద గొడవ జరుగుతుండగా? ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లేడీ. ఆవిడ చేతిలోనే హోంశాఖ, ఆరోగ్య శాఖ 2 ఉన్నాయి. ఈ కేసు రాష్ట్ర గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఏమీ నోరు మెదపని ఆవిడ ఈ కేసు సిబిఐ చేతిలోకి వెళ్ళగానే సడన్గా ఆవిడ రోడ్డుపైకి ఎక్కి ఈ కేసులో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి నిరసన వ్యక్తం చేసింది. మీరు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయించుంటే కనుక ఆ కేసు సిబిఐ చేతిలోకి ఎందుకు వెళ్ళేది? తప్పులు మీ వైపు ఉన్నాయి, తప్పులు కప్పుపుచ్చుకోవడానికి, నిజమైన నేరస్తులు బయటికి రాకుండా ఉండడానికి మీరు ఎన్ని చర్యలు చేయాలో అన్ని చర్యలు గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఖచ్చితంగా చేశారు.
మన దేశంలో మనం ఏదన్నా తప్పు చేసినప్పటికీ కూడా మనకి రాజకీయ నాయకులు సపోర్ట్ ఉన్నా లేదంటే మనకి డబ్బు ఉన్నా కానీ మనం వ్యవస్థలన్నిటిని కంట్రోల్ చేసి మనం శిక్షల నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒక అమ్మాయిని అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేసిన కేసులో తప్పు చేసినటువంటి నేరస్తులకి శిక్ష పడాలి అని చెప్పి మనం రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తిరిగితే కానీ ఆ కేసులో పురోగతులు ఉండట్లేదు. మీకు ఒకటి తెలుసా, కేవలం ఇదొక ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం. మన దేశంలో సంవత్సరానికి ఎన్ని రేప్ కేసులు వస్తున్నాయో తెలుసా, వాటిలో ఎంతమందికి న్యాయం జరుగుతుంది? ఈరోజు మీడియాలోని వాటిలోని మాట్లాడుకునే వాటికే దిక్కు దివాణా ఉండలేదు. ఇటువంటి మిగిలిన కేసులో ఎంతవరకు న్యాయం జరుగుతుందని మనం అనుకోవాలి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆ హాస్పిటల్ ప్రిన్సిపలే అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడానికి ప్రధాన కారణం అతడే. అసలు సంజయ్ రాయ్ అనే వ్యక్తి హాస్పిటల్లో అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తిరగటానికి కారణమైన వ్యక్తి ఆ హాస్పిటల్ ప్రిన్సిపలే. ఆ హాస్పిటల్లో ఇల్లీగల్ వ్యవహారాలు ఇలాంటి చర్యలన్నీ జరగటానికి వాటిని అడ్డుకోకుండా ఉన్నటువంటి హాస్పిటల్ ప్రిన్సిపలే ఆ అమ్మాయి చావుకి కారణం అని చెప్పి నాకు అనిపించింది. ఇక ఫైనల్గా ఆడపిల్లలందరికీ చెప్పేది ఒకటే, ఎప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండే తీరాలి. సో మన చుట్టూ ఎప్పుడు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో, ఎప్పుడు ఏ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు కాబట్టి, అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, అటువంటి మృగాల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి, సో మన జాగ్రత్తలో మనం ఎప్పుడు ఉండటం మంచిది.